భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే ప్రధాని మోదీ కల అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక అభివృద్ధిలో 11 నుంచి 5వ స్థానానికి ఎదిగామన్నారు. అందరినీ ప్రగతి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. రోడ్డు, రైలు, విమాన మార్గాల అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఇక ఏపీలో 29,395 కోట్లతో నిర్మించిన 1134 కిలోమీటర్ల నేషనల్ హైవేలను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పురంధేశ్వరి, సత్యకుమార్, సీఎం రమేష్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు భారతదేశం 11వ స్థానంలో ఉండేది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వారు ప్రధాని అయిన తర్వాత వారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల వలన ఆ 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి ఎదగడం జరిగింది. కనుకనే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే ఇవాళ భారతదేశం వైపు ఏ దిశగా అడుగు వేయబోతుంది, ఏ రకమైనటువంటి నిర్ణయాలు భారతదేశంలో జరుగుతాయి అనేటువంటి అంశాలని చాలా ఉత్సుకతతో ఎదురు చూసేటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి విషయం. అంటే విశ్వ గురువు కావాలి అని ఏదైతే మన సంకల్పం, మన కళ ఉన్నదో ఇంచుమించు ఇవాళ మనం ఆ కళని సాకారం చేసుకున్నట్లేనని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ సందర్భంలోనే నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, 11వ స్థానం నుండి ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది. కానీ రాబోయే కాలంలో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఒక గొప్ప ఆర్థిక శక్తిగా మన దేశాన్ని మనం ఆవిష్కరించుకోవాలి అని అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలకి సరి అయినటువంటి తీరులో, రీతిలో మనం సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతి పదంలో నడిపించి తద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించడం.